చేశారు జగన్ ప్రభుత్వంలో. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఒక్కసారైనా మేము చూడాలి అని చెప్పి ఇక్కడ ఆడవాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిది ఫోటో పట్టుకొని అన్నా మళ్ళీ నువ్వే వస్తావన్నా అని పెట్టి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఏంటి అనేది వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మాకు జగన్ మళ్ళీ రావాలి. జగనన్న రావాలి. మాకు మంచి నాయకుడు, మాకు మంచి పనులు చేసిండు. పిల్లలకి మా అమ్మవాడి అత్తడు మరి పింఛన్ ఎత్తుండు. మాకు మంచి జగన్ రావాలి. మాకు ఒక మంచి నాయకుడు కావాలి. ఇంటికి తెచ్చిచ్చారు. మాకే ఇబ్బంది లేదు. ఇప్పుడు మా ఇంటికి తెచ్చిట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాన్ని. బాబు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒక గంటను మారాడా ఈ ఎండలో ఆయన ఒక గంటను మారు. ఆయన దుప్పటి కప్పుకొని నాకు ముగ్గురు ఆడపిల్లలు. జగనన్న చదువుకి, పుస్తకాలకి, గుడ్డలకి డబ్బులు అన్ని జగనన్న వేస్తుండు. జగనన్న పిల్లలకి, చదువుకునే పిల్లలకి అన్ని మేలు చేస్తుండు. ఆయనే రావాలి, అన్నే రావాలా మళ్ళీ మాకు మేలే చేస్తాడు. మేలే చేస్తుండు. మేము నాలుగైనా జగనన్న చూసే పోతాం ఇంటికి. అంటే అన్ని పథకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అన్న. అన్ని పథకాలు పెట్టిండు. మా పిల్లల ముగ్గురు పిల్లలు, నాకు ఆడపిల్లలు చదువుకునే పుస్తకాలు కానించి, గుడ్డలు కానించి, బుట్లు కానించి, తైలు కానించి అన్ని జగనన్న వేసిండు. జగనన్న వేసిండు. అమ్మవాడు మళ్ళీ పార్టీలు నమ్ము. మేము చంద్రబాబు నమ్ము. మాకు జగనన్న కావాలా. చేయటం లేదు. మాకు బాబు జగన్ కావాలి. మా పిల్లలకు కానీ చదువులో ఇంతవాడికి ఇంగ్లీష్ మీడియం లేదు. మా పిల్లలకి తెలుగు మీడియం ముందు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కానీ స్కూల్లో భోజనం కానీ అన్ని సౌకర్యంగా బాగుంటుంది. మా పిల్లలకి అన్ని క్లాసులు కానీ చదువు విషయంలో చాలా బాగుంటుంది. మా పిల్లల భవిష్యత్తు చాలు. మాకు జగనన్న రావాలి. ముసలాళ్ళ డబ్బులు మొన్న 3 రోజులు జగనన్న పక్క తరగాలకి ముసలాళ్ళు పక్క పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి తీసుకొని ఇబ్బంది పడ్డారు. అన్నం నీళ్ళు లేకుండా. మరి పొద్దుగొకిందాక రైల్లో వచ్చిన వాళ్ళకి ఇస్తాము, లేకపోతే ఆగన్నారు అన్నారు. ఆ పద్ధతి మాకు నచ్చలేదు. జగనన్న గెలిచినాక మాకు ముసలాళ్ళకి 7:00 6:00 మేలు జరిగింది. డోర్ కొట్టి వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది. మాకు వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది. మళ్ళీ మాకు జగనన్న రావాలా. మళ్ళీ వాలంటీర్లు రావాలా. ముసలాళ్ళ డబ్బులు ఇంటికి వచ్చి ముసలాళ్ళ కాళ్ళు లేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఉన్నారు, మరి రానేళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ దూరం వచ్చి నడిచి తీసుకోలేరు. చంద్రబాబు నాయుడు తీసేసిండు. చంద్రబాబు నాయుడు పద్ధతి మాకు నచ్చలేదు. మాకు జగనన్న రావాలి. మేము సీఎం చూడాలి. జెండాలు జత కట్టడమే మీ ఎజెండా. జగన్ కట్టడమే జగన్ ఎజెండా. నాన్న సింహం, నాన్న సత్తరపల్లి గడ్డలు ఒకే ఒక అరగంటలో నాన్న సత్తరపల్లి మొక్క హడలెత్తిపోవాలా. ఏమనుకుంటా చంద్రబాబు నాయుడు.
చదువుతున్నాను. నాకు ఇంటర్ అయిపోయిన కాడ నుంచి GNM ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేదాకా 40,000 వేసాడు మా మేనమామ జగన్. నా చదువు అన్నిట్లో తోడుంటున్నాడు. ప్రతి ఇయర్ వచ్చి నాకు 40,000 వేస్తున్నాడు మనీ. ఇంట్లో అంతేకాకుండా ముసలి వాళ్ళకి పింఛన్ అందిస్తున్నాడు. వాళ్ళు లేకపోతే ఇంట్లో ముసలి వాళ్ళకి ఇబ్బంది.